హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. కాకోలోకియంలోని ఏనుగు కుందేలు అనే కథ ఇవాళ చెప్పుకుందాం. ఒక ఉద్యానవనంలో అనేక కుందేళ్లు నివసిస్తూ ఉండేవి. ఆ కుందేళ్ల రాజు పేరు శశివదనుడు. కుందేళ్ల నివాసం పక్కనే ఒక అందమైన సరోవరం ఉంది. అందులో నీళ్లు చాలా తీయగా ఉంటాయి. ఈ విషయం తెలిసి ఒక ఏనుగుల మంద ఎక్కడి నుండో వచ్చి ఆ సరస్సులోని నీళ్లు తాగడం ప్రారంభించాయి. ఏనుగుల మంద కాళ్ల కింద పడి అనేక కుందేళ్లు మరణిస్తున్నాయి. ఈ ఉపద్రవాన్ని తెలుసుకుని కుందేళ్ల రాజు శశివదనుడు చాలా బాధపడ్డాడు. ఈ విషయమై కుందేళ్ల రాజు శశివదనుడు తన సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, మిత్రులారా, ప్రతిరోజు అనేక కుందేళ్లు ఏనుగు పాదాల కింద పడి నలిగిపోతున్నాయి. ఇదే విధంగా కొంతకాలం కొనసాగితే మన జాతి అంతరించిపోతుంది. కాబట్టి అందరూ ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా తిరగకుండా మారుమూల నక్కి ప్రాణాలను కాపాడుకోవాలి అని సూచించాడు. ఎలాగైనా మంచి ఉపాయం ఆలోచించి ఏనుగుల బారి నుండి తన జాతిని కాపాడుకోవాలని శశివదనుడు భావించాడు. ఏనుగులు చాలా బలమైనవి కావడం వల్ల వాటిని కుందేళ్లు ఎదుర్కోలేకపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతిరోజు కుందేలు పిల్లలు ఏనుగు కాళ్ల కింద పడి మరణిస్తూనే ఉన్నాయి. ఒకరోజు చీకటి పడే సమయానికి ఏనుగుల గుంపు సరోవరం వద్దకు వచ్చాయి. ఆ సమయంలో కుందేలు రాజు శశివదనుడు పూలు పండ్లు పట్టుకుని తన అనుచరులతో అక్కడ నిలబడి ఉన్నాడు. కుందేళ్లు అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాయో ఏనుగులకు అర్థం కాలేదు. కుందేళ్ల రాజు శశివదనుడు ఏనుగులను ఎప్పుడూ చూడనట్టుగా నటిస్తూ, ఎవరు మీరు అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వినగానే ఏనుగుల రాజుకు కోపం వచ్చింది. మేమెవరో నీకు తెలియదా? ఈ అడవికి రాజులం. నా పేరు గజరాజు అంటూ ఏనుగుల రాజు ఘీంకరించాడు. ఆ మాటలు విన్న కుందేళ్ల రాజు జాలిగా మొహం పెట్టి, అయ్యా, తమరేనా గజరాజు? నిన్న మా రాజు అయిన చంద్రదేవుడు కలలో కనిపించి అనేక విషయాలు చెప్పాడు. మీరు ఈ సరస్సు జోలికి వచ్చినా, కుందేళ్లకు ప్రాణహాని కలిగించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాడు. మీరు ఈ సరస్సు వద్ద మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, మీ కాళ్ల కింద కుందేలు పిల్లలు నలిగి చనిపోతున్నాయని, అందుకుగాను మిమ్మల్ని శిక్షించడానికి ఈవేళ మా చంద్రరాజు ఇక్కడికి వస్తున్నట్టు చెప్పాడు. అందువల్లనే మేమంతా మా రాజుకు స్వాగతం పలకాలని ఇక్కడ పూలు పండ్లతో నిలబడి ఉన్నాము అన్నాడు కుందేలు రాజు శశివదనుడు. ఆ మాటలకు ఏనుగుల రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఎక్కడ మీ రాజు అంటూ ఘీంకరిస్తూ ప్రశ్నించాడు. అందుకు శశివదనుడు బదులిస్తూ, పోయి గజరాజా, మా రాజు మీలా ఈ లోకంలో ఉండడు. ఇంద్రుడి కొలువులో ఉంటాడు. మరికొద్దిసేపటికి ఈ కొలనులోనికి వచ్చి అందరికీ కనిపిస్తాడు చూడు అన్నాడు. ఆ రోజు పౌర్ణమి కావడంతో నిండు చంద్రుడు ఆకాశంలో కనిపించాడు. దాని ప్రతిబింబం నిశ్చలంగా ఉన్న సరోవరం నీటిలో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే ఉదయించిన చంద్రుడు కావడంతో ఎరుపు వర్ణంలో కనిపించాడు. కుందేలు రాజు ఆ ఎర్ర చంద్రుణ్ణి ఏనుగుల రాజుకు చూపిస్తూ, చూడు గజరాజా, ఇతనే మా రాజు. మీపై కోపంతో అతని మొహం ఎంత ఎర్రగా ఉందో చూడు. కోపంతో రగిలిపోతున్న మా రాజు తన ఆయుధాలతో మిమ్మల్ని బంధించాలనుకుంటున్నాడు అని నమ్మబలికాడు. ఈ నీటిని తాకితే మీ చంద్రదేవుడు ఏం చేస్తాడో చూస్తాను అని ఏనుగు కదలకుండా నిశ్చలంగా ఉన్న నీటిలో తొండాన్ని ముంచి కొన్ని నీళ్లను తన శరీరంపై పోసుకుంది. వెంటనే సరస్సులోని నీళ్లు కదలడంతో అనేక చంద్రబింబాలు కనిపించాయి. చూశావా చూశావా, మా చంద్రరాజుకు కోపం వచ్చింది అంది కుందేలు. ఆ మాటలు విని గజరాజు వెనక్కు జంకాడు. అయ్యో మిత్రమా, ఇన్ని రోజులు ఏదో తెలియక పొరపాటు చేశాము. ఈ రోజు నుండి మా వల్ల మీకెవరికీ ప్రాణహాని ఉండదు. దయచేసి మీ రాజును శాంతించి మమ్మల్ని క్షమించమని చెప్పు అని ప్రాధేయపడ్డాడు గజరాజు. తన ఎత్తు పారినందుకు కుందేలు రాజు శశివదనుడు మనస్సులోనే ఆనందించాడు. మీరు చెప్పిన మాటలను మా రాజుతో చెప్పి వస్తాను. మీరంతా సరోవరానికి దూరంగా వెళ్లి నిలబడండి అన్నాడు కుందేలు రాజు. శశివదనుడు చెప్పినట్టే ఏనుగులు దూరంగా వెళ్లి నిలబడ్డాయి. కుందేలు రాజు కొద్దిసేపు చంద్రునితో మాట్లాడుతున్నట్టు నటించి ఏనుగుల రాజు వద్దకు వచ్చాడు. మీరంతా ఈ వనాన్ని విడిచి వెళ్లిపోవాలి. నీళ్లు తాగడానికి ఈ సరస్సుకు ఇకపై రాము అని మాట ఇస్తే మా రాజు కోపం తగ్గుతుంది అని అన్నాడు శశివదనుడు. గజరాజు అందుకు అంగీకరించాడు. కొద్దిసేపటికి చంద్రుడు ఎర్ర రంగు నుండి తెల్ల రంగులోకి మారి వెన్నెలను కురిపించసాగాడు. సరోవరంలోని నీళ్లు కూడా కదలకుండా ఉండడంతో
చంద్రుని ప్రతిబింబం గజరాజుకు స్పష్టంగా కనిపించింది. చూశావా గజరాజా, నువ్వు మాట ఇవ్వడంతో మా రాజు ప్రసన్నుడయ్యాడు. కోపోద్రేకమైన ఎరుపు వర్ణం నుండి ప్రశాంతమైన తెలుపు వర్ణంలోనికి మారిపోయాడు అని శశాంకుడు చంద్రుని ప్రతిబింబాన్ని చూపించాడు. గజరాజు తన తొండంతో చంద్రుని ప్రతిబింబానికి నమస్కరించి తన సహచర ఏనుగులతో కలిసి వెళ్ళిపోయాడు. శశాంకుడి ఉపాయం వల్ల కుందేళ్లకు ప్రాణాపాయం తప్పింది. అవి హాయిగా జీవించసాగాయి. కాబట్టి శారీరక బలం లేకపోయినా మేధాశక్తి ఉంటే ఉపాయంతో ఎటువంటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.